ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మకర రాశిలోకి సూర్యుని గమనం తెలుగువారి సంస్కృతిని తెలిపే పర్వదినం ఈ సంక్రాంతి పండుగ శుభదినం. సంక్రాంతి పండుగ మనుషుల్ని దగ్గర చేస్తుంది, సంతోషాన్ని పంచుతుంది. మరి అలాంటి సంక్రాంతి పండుగ రోజు మనం కూడా మనకు తెలిసిన సాంప్రదాయమైన ఎన్నో వంటకాల్లో ఒక మంచి టేస్టీ రెసిపీ వంటకాన్ని మీకు చూపించడానికి అమ్మ చేతి వంట సిద్ధం అయిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సంక్రాంతి పండుగ స్పెషల్ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో సంక్రాంతి స్పెషల్ సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్ మనల్ని కలవబోతున్నారు. బట్ గెస్ట్ అనే కన్నా మన ఈటీవీ అభిరుచితోనే మీ అందరికీ చాలా సుపరిచితం. తను కూడా నాలానే మీకు ఎన్నో 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 హెల్తీ రెసిపీస్ నేర్పిస్తూనే ఉంటుంది. సో ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారు. తనే మన అశ్విని అనమాట. సో లెట్స్ వెల్కమ్ అశ్విని. హాయ్ అశ్విని. హలో అక్క, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అబ్బా ఎన్ని రోజులకి, ఎన్ని ఇయర్స్ కి. అవును, ఒక హగ్ కావాలి నాకు. సో సూపర్ అశ్విని, నిన్ను ఇట్లా నాకు అమ్మ చేతి వంటలో గెస్ట్గా కలుసుకోవటం అంటే ఈవెన్ అశ్వినికి నాకు చాలా బాగుంటుంది. తన కెరీర్ స్టార్టింగ్ నుంచి జ్ఞాపికలో ఆల్మోస్ట్ వర్క్ చేసింది. ఈవెన్ వన్ డే కూడా తను ఎప్పుడు మా జ్ఞాపికలో లేకుండా లేదు. అంటే శతమానం భవతిలో రామలక్ష్మిగా చాలా చాలా కనెక్ట్ అయింది. చాలా బాగుంది. తనకి కుదరక మేమే రామలక్ష్మిని ఊరు పంపించామండి. నన్ను చాలా మంది అంటారు, ఎక్కడండి భానుమతి ఫ్రెండ్ రామలక్ష్మి లేదు అని అంటూ ఉంటారు. తనకే కుదరలేదు. జస్ట్ తనకి రోజు ఒక లైవ్ కమిట్మెంట్ ఉందన్నమాట. దాంతో సీరియల్కి అవ్వక డేట్ మా రామలక్ష్మి ఊరు వెళ్ళిపోయింది. వస్తానక్క, మళ్ళీ సింగపూర్ పంపించారు కదా మా అన్నయ్యతో పాటు. మా అన్నయ్యని తీసుకుని వస్తాను. దాని ప్లీజ్ త్వరలో సిద్ధు అన్న రామలక్ష్మి ఎంట్రీ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇద్దరు ఉన్నప్పుడు చాలా ఫన్ ఉండేది, అసలు భలే ఉండేది. మీ ఇద్దరు అయితే నిజంగా అన్న అని చెప్పేసి అనేదాన్ని, ఆ చెల్లి అని చెప్పేసి మాట్లాడేవాడు అనమాట. చాలా బాగుండేది. అండ్ మీరు అన్నట్టుగానే అసలు నా జర్నీ మొత్తం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. టచ్ వుడ్ ఇంకా ఉండాలి, ముందు ముందు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ లో పంపించినా వెళ్ళను నేను. అంతే, ఇక్కడ ఒక పిల్లర్ వేసిద్దు అంతే మరి. అండ్ ఇప్పుడు మీ అందరికి తెలుసు డైట్ మెనూతో తను మీకు అందరికి మంచి డైట్ ఫుడ్ని హెల్దీగా టేస్టీగా ఏం తినొచ్చు అని ఎప్పటి నుంచో, ఈవెన్ ఈటీవీ అభిరుచి స్టార్ట్ అయినప్పటి నుంచి తన జర్నీ మీతోనే ఉంది. సో గుడ్ టు సీ యూ అశ్విని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటేనే స్పెషల్. అయితే సంక్రాంతి పండుగకి ఇన్ని సంవత్సరాల తర్వాత మన ఇద్దరం పక్క పక్కన ఎప్పుడు కలిసి అమ్మ చేతి వంటలో చేయలేకపోయాం. సో నీ కోసం సో లలిత అమ్మవారిది గిఫ్ట్ అనమాట. సో మా మదరు లలిత అమ్మవారు పూజ చేశారు. ఎన్ని కోటి సార్లు పూర్తయితే ఈ పూజ చేసుకుంటారట. అందులో ఎందుకో సంహం నీకు రాసి పెట్టుందేమో అమ్మవారు నీకు రావాలి అని. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ అలాగే సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. మరి ఈ రోజు ఏం చూపిస్తున్నావు మాకు? అటుకుల బెల్లం పొంగల్ చేయబోతున్నాను. సో ముందుగా అటుకుల బెల్లం పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చూద్దాం. సో అశ్విని, ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అయితే నువ్వు ఒక ప్రిపరేషన్ ఏదో చేసి పెట్టావు, అవన్నీ చెప్పవా మాకు? అవును, ఫస్ట్ అయితే మనం చెప్పాను కదా 2 రకాల బ్రౌన్ రైస్ అటుకులు. బ్రౌన్ రైస్ అటుకులు నాకన్నా మీకే బాగా తెలుస్తుంది, ఎందుకంటే డైట్ బాగా చేస్తారు కదా. అవును, డైట్ బాగా. బ్రౌన్ రైస్ అటుకులు, అలానే తెల్ల అటుకులు, ఇవి నాటువి కదా. అవును, నానబెట్టి తీసుకొచ్చామన్నమాట. జస్ట్ నానబెట్టి 1 నిమిషం అంతే, కొద్దిసేపు నానబెట్టేసి. అంటే మీరు టైమింగ్స్ అవి అడగకూడదు నన్ను. నానబెట్టి అంటే ఇవి మెత్తగా అయినా లేదని ఇవన్నీ అమ్మ రెడీ చేసి ఇస్తే తమ బౌల్స్ లో తెచ్చారు కదా. అన్ని నిజాలు చెప్పేస్తే. సో అదనమాట. అటుకుల్ని మనం జస్ట్ అలా వాటర్ లో డిప్ చేసి మనం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ పెసరపప్పు కూడా ముందే బాయిల్ చేస్తారు. మొత్తం ముందే బాయిల్ చేసేస్తాం. సో జస్ట్ అలా అలా చేసేసుకునే రెసిపీ ఏం లేదు, జస్ట్ అలా కలిపి తిప్పటమే అంతే. ఓకే, డన్. జస్ట్ స్టవ్ ఆన్ చేసేస్తున్నా. ఓకే, ఫస్ట్ మనం నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ అయితే బాదం అండ్ జీడిపప్పు ముక్కలు.
సో వీటితో పాటు కొబ్బరి కూడా వేసుకుందాం. ఓకే, కొబ్బరి ముక్కలు. సో నెక్స్ట్ వచ్చేసి ఎర్ర బియ్యం అటుకులు యాడ్ చేసుకుందాం. కొబ్బరి మాడిపోతుంది అందుకని. ఇప్పుడు తెల్ల అటుకులు వేసేద్దాం, నార్మల్ అటుకులు. సో మనం ఒక బౌల్లో నానబెట్టాం కాబట్టి అవి అలా. అండ్ అశ్విని, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తావు నువ్వు? ఇక్కడ అమ్మ కూడా నీతోనే ఉంటారు కదా? అవును, యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము. అంటే పండగ అని అంటేనే అందరూ సెలబ్రేట్ చేసుకునేది, రిలేటివ్స్ మొత్తం అందరితో ఉంటేనే అది పండగ అంటారు. అంతే. ఇదివరకు రోజుల్లో ట్రెడిషనల్ గా పండగలు అంటే కనుక ఇంతే, లేకపోతే కనుక ఎవరికెవరు వర్క్ చేసుకుంటూనే ఉంటారు కదా. అంతే. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాము. ముగ్గులు, అసలు ముగ్గులు ఎంత ఫేమస్. మేము ఒకసారి ఒక సంక్రాంతికి నేను 10th క్లాస్ 11th అనుకుంటా, ముగ్గు వేసేసి అందరం అట్లానే మేము మా ఇంటి పక్కన ఆంటీ మా అక్క అందరం కలిసి అందరు ముగ్గులు చుట్టానికి మా లైన్లో వెళ్ళాం. అందరికన్నా మా ముగ్గు చిన్నగా ఉంది. సరే, ఒక పని ఏం చేసాం, ఆ ముగ్గుకి ఇలా 4 వైపుల బోర్డర్ వేస్తారు కదా, ఆ బోర్డర్ని కూడా ముగ్గులో కలిపేసి మొత్తం దాన్ని పెంచి అందరికన్నా పెద్ద ముగ్గు. అబ్బా మీ ముగ్గు భలే ఉంది, చాలా పెద్ద ముగ్గేసారని వచ్చి ఆంటీలు అందరూ చెప్పారు. ఓహో, మీకు అసలు సంగతి తెలియదు కదా, అందుకే రౌండ్ వేస్తాం మనం. యాక్చువల్లీ మిమ్మల్ని చూసి మేమే కొత్త డిజైన్ క్రియేట్ చేసాము. చుక్కల ముగ్గుకి వేసిన బోర్డర్ని ముగ్గులో కలిపేసి పెద్ద ముగ్గు అయిపోయింది. వాళ్ళందరికి వచ్చి వాళ్ళ ముగ్గుల కన్నా మా ముగ్గులు బాగున్నాయి అంట. అవును. సో మేము కూడా అలానే ట్రై చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఏముంది ఇప్పుడు చుక్కలతో అయితే కొంచెం కష్టం, కానీ లైక్ ఇలా ఇలా గీతలు పెట్టేస్తే ఎన్నన్నా వేసేయచ్చు, ఒక ఊరంతైనా వేసేయచ్చు. అవును. సో పప్పు కూడా వేసుకున్నాము, పెసరపప్పు వేయించి ఉడకబెట్టిన పెసరపప్పు. సో అది అయిపోయింది కాబట్టి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. కానీ ఎంత మంచిదని తెలుసా అశ్విని, మీకేం వచ్చి పిండి వంట అని అడగలేదు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చావు. అంటే నాకు టిపికల్ గా కొన్ని క్వశ్చన్స్ అనిపిస్తాయి కదా, పాప ఎదుటి వాళ్ళు కూడా కొంచెం ఏమన్నా తిట్టావా? కాదు కాదు, వస్తుందో రాదో అడిగితే నేనెంత సఫర్ అవుతున్నాను, నేను ఎంత బాధపడుతున్నానో చెప్పడానికి అంతే బాధపడతారు. ఓకే, మీకు బాగా వచ్చిన పిండి వంట ఏది చెప్పండి. అయితే అటుకుల బెల్లం పొంగల్. అంటే ఇది చూసి నేర్చుకున్నారా? లేదు, ఇది బాగా వస్తుంది. అంటే మీకు రాకుండానే నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడిగారా ఇప్పటిదాకా? అని మిగతా అన్ని వచ్చమ్మా. పిండి వంటలు అంటే ఎప్పుడు అమ్మ పక్కన ఉంటారు, వాళ్ళే చేస్తారు. ఇది ముట్టుకోకు అది ముట్టుకోకు, మళ్ళీ పొయ్యి చుట్టూ ఏదో తిప్పేస్తారు. నేను పిండిలో పెట్టకూడదు. ఎలా నేర్చుకుంటారు చెప్పండి? సేమ్ అందరికి అదే ప్రాబ్లం ఉంటుంది కదా. అక్కడికి రాకూడదు, తొంగి చూడకూడదు, ఫస్ట్ చక్రం వేసి తీసే వరకు రావద్దు, ఇన్ని రిస్ట్రిక్షన్స్, ఇన్ని రూల్స్. ఎలా నేర్చుకుంటాం? అందుకనే పిల్లలు ఎప్పుడన్నా వస్తే రమ్మని వాళ్ళతోనే పిండి కల్పించి వాళ్ళతోనే చేయించి చేస్తే మాకు కూడా మీతో పాటు ఎక్స్పర్ట్లు అయిపోతాం. ఇప్పటి నుంచి అమ్మమ్మలు రూల్స్ మార్చుకోండి ప్లీజ్. రావద్దు అని అనుకుంటా మాకు కూడా ఛాన్స్ ఇస్తే మేము కూడా నేర్చుకుంటాం. ఆవకాయ పెడతారా మీరు? కలుపుతారా? మా మమ్మీ ఏదో ఒక సోలా అరగిద్ద ఇలాంటివన్నీ చెప్పి వేస్తా ఉంటే ఆ చేత్తో కలిపి పక్కన వేసి జాడీలో పెడతా ఉంటారు. అన్నిటికన్నా కష్టం తెలుసా ఆవకాయలు పెట్టడం? దాంట్లో నేను ఎక్స్పర్ట్. ఆవకాయ పచ్చడి పట్టే చికెన్ అంటే మామిడికాయ పీసెస్తో కాదు, దీంట్లో కూడా నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి నాకు చికెన్ ఆవకాయ, ప్రాన్స్ ఆవకాయ, చికెన్ ఆవకాయ ఇలాంటివన్నీ పెట్టేస్తుంటాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాలు వేసేస్తాము. పాలు వేసేసాము. ఓకే, సో కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం మరి అయితే. ఓకే, మూత పెట్టి కొంతసేపు పాయసాన్ని ఉడికిద్దాం. సో 5 నిమిషాలు బాగా ఉడికించాం కదా, చూద్దామా? వావ్. ఓకే, ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా వేసేద్దాం. అవునా? ఓకే. కొంచెం పాల పౌడర్ అండ్ కొబ్బరి తురుము ఇది వేసేద్దాం. చాలా ఈజీ రెసిపీ వచ్చేసిందా మీకు? ఇది బాగా నేర్పించాను కదా నేను, చాలా బాగా, అసలు వేరే లెవెల్లో నేర్చేసుకున్నా. ఈ పొడి వేయగానే బాగా థిక్గా దగ్గరగా. జనరల్ గా బయట అయితే కొంచెం కార్న్ పౌడర్స్ ఇవన్నీ వేస్తారు, అవి హెల్త్ కి అంత మంచిది కాదు. సో కొంచెం ఆ కన్సిస్టెన్సీ రావడానికి మనం పాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అదేండి టీచర్ గారు అసలు డైట్ గురించి వదలరండి మనల్ని.
ఓకే, అలా అనమాట. సో పాల పొడి వేసాం కొత్తగా, కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసాం. బాగా దగ్గరగా అయిపోయింది, స్టవ్ ఆపేది. ఓకే, వాళ్ళలోకి తీసేద్దామా? ఎస్. మంచి ఫ్లేవర్ వస్తుంది, కొబ్బరి ఫ్లేవర్. ఎస్. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది అటుకుల బెల్లం పొంగల్. ఓకే, సో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా ఈ రోజు సంక్రాంతి స్పెషల్ రెసిపీ నేను తినబోతున్నాను అనమాట అశ్విని చేతుల మీదుగా. ఓకే, థ్యాంక్ యూ. అద్భుతంగా ఉందా? అదిరిపోయింది. అటుకులు బెల్లం మనం ఎప్పుడు తింటుంటాం కదా సరదాగా టైం పాస్కి. అటుకులు అలానే పెసరపప్పు కాంబినేషన్, కొబ్బరి పొడి, అసలు ఇంకా అద్భుతంగా ఉంది కాంబినేషన్. చాలా టేస్ట్ చేసి చెప్తాను మరి. తొందరగా. నాకు కూడా వచ్చాయితే స్వీట్స్. నీకే వచ్చు, అంత బాగా చేసావు. నాకు చాలా బాగా నచ్చింది అటుకుల బెల్లం పొంగల్. తప్పకుండా తయారు చేసుకోండి. అండ్ అశ్విని, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ చేతి వంటకి ఇలా వచ్చి ఒక సూపర్ టేస్టీ రెసిపీ నాకు టేస్ట్ చూపించావు. థ్యాంక్స్ అలాట్. హ్యాపీ పొంగల్ వన్స్ అగైన్. సో చూసారు కదా సంక్రాంతి స్పెషల్ అమ్మ చేతి వంటలో అటుకుల బెల్లం పొంగలి. చాలా 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 టేస్టీగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా తయారు చేసుకొని మీరు కూడా రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో ఇంకో స్పెషల్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.